చంద్రబాబు గారి ఆలోచన ఏంటి అన్నటువంటిది వాళ్ళ నాయకులకు కూడా అర్థం కాదు. ఎందుకంటే దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడన్నా అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు అక్కడ గెలిచేటట్టు చూసుకోవాలి. అంటే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటట్టుగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకురావాలి. ఒకసారి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఆ ప్రజలు ఎందుకు వదులుకుంటారు? ఆ ప్రజాప్రతినిధిని 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అట్లాంటి బలమైన లీడర్లని ఎవరిని తయారు చేయగలిగింది? కుల సమీకరణాల ప్రాతిపదికన కొన్ని నియోజకవర్గాల దగ్గర బలంగా ఉంది. అది విజయవాడ ఈస్ట్ లాంటివి అట్లాంటివి. మిగతా చోట్లయితే ఆ సమస్య అట్లాగే ఉంది కదా. అయితే కొంతమంది నాయకులు, బలమైన నాయకులు, ఒక పయ్యావుల కేశవు, ధూళిపాళ్ల నరేంద్ర, లేకపోతే ఆలపాటి రాజా, దేవినేని ఉమ, గద్దె రామ్మోహను, గోరంట్ల బుచ్చి చౌదరి, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు పవర్ఫుల్ లీడర్లు. వాళ్ళ ప్రాంతంలో ఫిక్స్డ్ ఇక వాళ్ళైతే. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతవరకు అవుతున్నాయి అంటే మంత్రి పదవి ఇచ్చాక చాలా ఎక్కువ అంటున్నారు. మరి ఆ తర్వాత ఎందుకు ఓడిపోయారు ఈయన ఉమా ఇట్లాంటి వాళ్ళు? అంటే ఆ స్వేచ్ఛ ఇవ్వకపోవడం. సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు అలగాల? ఆయన పేరేంటి, మన సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు అలగవట్లేదు? సంథింగ్ అక్కడ ఏదో గ్యాప్ ఉంది. అది కులపరమైన గ్యాపా లేకపోతే ఏది? అంతవరకు సరే, అది మంచి చెడ వదిలేద్దాం, ఎందుకంటే ఎవరి ఆస్పెక్ట్ అలాకుంటుంది కాబట్టి. కానీ సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఇవాళకి కూడా ప్రతిసారి కొత్త వాళ్ళే, అంటే ఎన్ఆర్ఐలో ఒకప్పుడు తటస్థులు అనే పదం వాడేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఆర్ఐ, ఇప్పుడు దాదాపు 4-5 ఎన్ఆర్ఐ. అది ఒక ఎత్తు. మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక పక్కన మన నాయకులు ఏళ్ల తరబడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు కాదు 3-4 ఉన్నారు నియోజకవర్గం. వాళ్ళందరూ పనికిరారని మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది. లోపం ఎక్కడుంది? ఓ నెల్లూరుకి వేమిరెడ్డి, ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు. ఓ మాగుంటను ఒంగోలు, ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు. నరసరావుపేటకి లావు. ఇట్లాగే కదా గతంలో కూడా 23 మందిని వైసీపీ వాళ్ళని తెచ్చుకోవడం. అంటే తెలుగుదేశంలో నాయకుల కొరత ఉందా, లేకపోతే తెలుగుదేశంలో నాయకులకి జనంలో ఆదరణ కొరత ఉందా? జనంలో ఆదరణ కొరత ఉంటే తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆదరణ పెరిగేలాగా ఏం చేయాలన్నట్టు ఒక ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే కనుక వాళ్ళని మార్చే, మిమ్మల్ని అక్కడ జనం గుర్తించాలనుకున్నప్పుడు వేరే చోటుకి చేయడం, లేకపోతే సాంత పక్కన పెట్టడం బెటర్. కానీ ఇప్పుడు ప్రతిసారి కూడా పార్టీని నమ్ముకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, అంతా చేసుకుంటారు. కరెక్ట్గా ఎన్నికల టైంకి వచ్చేటప్పటికి దెబ్బతినేస్తున్నారు. అది ఒక్కసారి ఏంటి అన్నది సమీక్షించుకోవడం బెటర్ ఏమో.